श्री गणेश शारदा गुरुभ्यो नमः। शांतं पद्मासनस्थं शशिधर मुकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुभेदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां प्रलयहुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। श्री शंकर गुरुचरणारविन्दाभ्यां नमः। सभायै नमः। समस्त महाजनावళికి నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు। తెలుగు ప్రజల ప్రతి ఇంట నూతనోత్సాహాన్ని కలిగిస్తూ కొంగొత్త ఆశలను చిగురింపజేస్తూ ఆశావహ దృక్పథంతో ముందుకు నడుపుతూ గతం అనే రాళ్లతో భవిష్యత్తు అనే బంగారు బాటను నిర్మింపచేసుకోవడానికి అలసిన మనసులకు కోయిలగానంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ వికసించిన పారిజాత సుమనోహర సమ్మోహితులను చేస్తూ సమతకు మమతకు నాంది పలుకుతూ నవతకు నవ్యతకు పునాదిగా నిలుస్తూ శిశిరంలో నుంచి వసంతంలోకి అడుగుడుతోంది మన ఈ ఉగాది। ఉగస్య ఆది ఉగాది అని శాస్త్రం చెప్పబడుతుంది। అనగా నక్షత్రపు నడక అని అర్థం। ఉగాది అనగా నక్షత్రపు నడక అని అర్థం। నక్షత్రపు నడక ప్రారంభించిన అనగా సృష్టి ప్రారంభించిన రోజు యొక్క ఆదిని ఉగాది అని చెప్పబడుతుంది। పౌరాణికంగా చారిత్రాత్మకంగా సనాతనంగా ఈ ఉగాది ఎంతో ఘన చరిత్ర మనకు కనపడుతుంది। ఈ పవిత్రమైన పుణ్యదినము నుండియే బ్రహ్మ సకల చరాచర సృష్టిని కూడా సృష్టింపచేయడానికి ప్రారంభం చేశారని, వేదములను దొంగలించిన సోమకుని భారి నుండి వాటిని కాపాడి బ్రహ్మదేవునకు అప్పగించుటకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారము ఈ యొక్క చైత్రశుద్ధ పాడ్యమి నాడే పొందారని, అదేవిధంగా రావణ వధనానంతరము శ్రీరాముడు సీతమ్మ సమేతంగా బయలుదేరాడని ఎన్నో పురాణాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి। ఉగాది పండగ గురించి ప్రకృతి పరంగా ఆలోచన చేస్తే ఒక పండగ జరుపుకోవాలన్నా ప్రకృతి పరిసరాలు అన్నీ కూడా మనకు అనుకూలించాలి। కనుక ఈ పండగ రోజు నుంచి ప్రకృతి శోభ ఎలా ఉంటుందో ఒకసారి గమనించి చూద్దాం। చైత్రశుద్ధ పాడ్యము నుంచి వైశాఖ బహుళ అమావాస్య వరకు కూడా ఈ 2 మాసాలు కాలాన్ని వసంత ఋతువుగా చెప్పబడుతూ ఉంది। ఈ వసంత ఋతువు రాగానే శిశిర ఋతువునందు ఆకులన్నీ రాలి మొండిగా ఉన్న చెట్లన్నీ కూడా చిగురించి పూలు పూస్తాయి। మామిడి చెట్లు కాయలతో నిండి ఉంటాయి। ప్రకృతి అంతా పచ్చదనంతోనూ రకరకాలైన వివిధ వర్ణములు గల పరిమళ భరితమైన పుష్పాలతోనూ ఆహ్లాదజనకమైన ఆనందదాయకమైన కోకిల కిలకిల రావములతోనూ తుమ్మెదల ఝుంకారముతోనూ ప్రకృతి అంతా కూడా చాలా రమణీయంగా ఉంటుంది। వసతి ముఖం యదాతీదాస్మిన్నితి వసంతః అని శాస్త్రం తెలుపుతుంది। ఈ కాలమందు జనులు సుఖశాంతులచే సుఖముగా నుందురుగావున వసంతకాలము అని చెప్పబడుతూ ఉంది। వసంతో పుష్ప సమయ సురభిః అని కూడా కనబడుతుంది। వసంతకాలమునకు సురభి అని మరొక పేరు కూడా ఉంది। సురభి అనే కామధేనువు అని అర్థం। కోరిన కోరికలు తీర్చే మాసము ఈ యొక్క వసంత మాసములు 2 కూడా। మరి ఉగాది రోజున ఏం చేస్తే బాగుంటుంది, ఉగాది రోజున కర్మాచరణము ఏ విధంగా చేయాలి అనేది గమనించినట్టయితే
సంవత్సరంలో మొదటి రోజు శుభంగా, సంతోషంగా, తృప్తికరంగా గడిస్తే ఆ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని మనమంతా కూడా భావన చేస్తూ ఉంటాం. కావున ఉగాది రోజున ఉదయాన్నే నిద్రలేచి తల్లి దీవెనలు పొంది మాడుపైన నూనె పట్టించుకొని తల్లిదండ్రులకు నమస్కరించి తలంటు పోసుకొని కొత్త బట్టలు ధరించి దైవ దర్శనం చేసుకోవడము వల్ల చాలా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. దాని విషయమై మనకు శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుంది. అబ్దాదౌ బంధు సంయుక్తో మంగళ స్నానమాచరేత్ వస్త్రైరాభరణైర్దేహే మలంకృత్య తతశుచి నవగ్రహాశ్చ పంచాంగం శ్రీ గణేశంచ శారదం దైవజ్ఞమపి సంపూజ్య శాస్త్రీయస్య పురోహితః నీత్వా కాలాత్మకం సూర్యం పంచాంగ గణితాగతం తిథివారాధికం పర్వం శృణుయాత్ తత్ఫలం చలైః అని శాస్త్రం చెప్పబడుతూ ఉంది. ఉగాది రోజున ఉదయాన్నే నిద్రలేచి మాడుకు తలంటుకొని తలస్నానం చేసి తల్లిదండ్రుల దీవెనలు పొంది ఆ రోజు ఇష్టదైవాన్ని దర్శనం చేసుకొని సరస్వతీదేవిని, పంచాంగాన్ని, నవగ్రహాలను పూజిస్తూ అదేవిధంగా పురోహితుణ్ణి కూడా పూజించమని శాస్త్రం చెప్పబడుతూ ఉంది. అదేవిధంగా కాలాత్మకుడకు సూర్య భగవానుని కూడా ఉపాసించి ఉగాది పచ్చడిని స్వామికి నివేదించి దానిని ప్రసాదంగా మనము స్వీకరించబడుతూ ఉంది. ఉగాది నాడు మనము ఆచార రూపంలో సేవించి ఉగాది పచ్చడి వెనుక అంతర్గత ఆరోగ్య మానసిక ధైర్య చర్య ఎంతో దాగి ఉంది. అబ్దాదో నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్యదాయకం అని శాస్త్రం చెప్పబడుతూ ఉంది. వేపపూత, బెల్లము, చింతపండు, నెయ్యి, మిరియాలు, లవణము, షడ్రుచుల మిళితమైన మామిడి ముక్కల రసాయనముగా ఉగాది పచ్చడిని అందురు. వేపపూత వలన వీటిలో ఒక్కసారి మనం గమనించినట్టయితే ఒక్కొక్క ద్రవ్యం ద్వారా ఒక్కొక్క విశేషము మనకు కనపడుతూ ఉంటుంది. దీనిలో వేపపూత వలన ఆటలమ్మ అటువంటి వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. బెల్లం వలన రక్తదోషములు తొలగిపోయి జీర్ణశక్తి కలుగుతుంది. చింతపండు పైత్యాన్ని నశింపజేస్తుంది. మిరియాలు ఆస్మా వంటి రోగాలను కూడా తొలగిస్తుంది. లవణము మనిషికి శక్తిని అందిస్తూ ఉంటుంది. మామిడి గుండెకు మేలు కలుగజేసే పోషకాలు ఎన్నో కూడా వాటిలో మనకు కనపడడం జరుగుతూ ఉంది. శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కుసుమ భక్షణం అని మనకు శాస్త్రవచనం. షడ్రుచుల సమ్మిళితమైన ఈ ఉగాది పచ్చడిని సేవించడం వలన శరీరము వజ్రము వలె అగుతుంది. సర్వ అరిష్టములు నాశనమగుతాయి. తద్వారా సర్వ సంపదలు కలుగును. మానవ జీవితం అన్నది మంచి చెడుల సమ్మేళనంతో కలిసి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా శుభాలే జరగవు, ఎప్పుడు కూడా అశుభాలే జరగవు. రెండు కూడా మిళితంగా జీవితం సాగుతూ ఉంటుంది. వచ్చిపోయే వైషమ్యాలకు ఆవేదన చెందకుండా ఆ మంచి చెడుల మిశ్రమమును సహనంతో అనుభవించాలన్న అంతర్ధానం కూడా మనకు ఉగాది పచ్చడి ద్వారా ఒక సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉంది. ఇంతటి మహత్తరమైన ఔషధమును సేవించిన పిదప సాయంకాలమున దేవాలయం దగ్గర కానీ లేక ఏదైనా ఒక ప్రాంగణం వద్ద కానీ కళామందిరముల వద్ద కానీ పంచాంగ పఠనము చేస్తూ ఉండగా పంచాంగ శ్రవణము చేయవలెను.
సరే, పంచాంగ శ్రవణం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అని అంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణతాం. పంచాంగ శ్రవణం వలన శుభమైన, శ్రేయోదాయకమైన, మంగళకరమైన ఆలోచనలు కలుగుతాయి. ఎప్పుడు కూడా మన ఆలోచనలు బట్టే మన జీవితము ఏ విధంగా నడుస్తుంది అన్న విషయం కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా దుస్వప్నములు, అనేక దోషాలు తొలగిపోవును. పరమ పవిత్రమైన గంగా స్నాన ఫలితము కలుగుతుంది. పంచాంగ శ్రవణం చేస్తే చెడు కలలనేది తొలగిపోయి విశేషమైన పవిత్రమైన గంగా స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితాన్ని పొందుతారు. అత్యున్నతమైన గోదాన పుణ్యం లభిస్తుంది. మనకు దానాల్లోకెల్లా గోదానం అనేది చాలా ఉత్కృష్టమైంది. అటువంటి గోదానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అదేవిధంగా పంచాంగ శ్రవణాన్ని చేస్తే కూడా అదే ఫలితం కలుగుతుంది. ఆయుర్వృద్ధిని ఇస్తుంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయుష్ అనేది లేకపోతే ప్రయోజనం ఏముంటుంది? అటువంటి ఆయుర్వృద్ధిని కూడా పంచాంగ శ్రవణం ద్వారా లభిస్తుంది. శుభకరము, మంచి సంతానాన్ని కలిగిస్తుంది. ప్రతి ఒక్క కర్మకు కూడా మార్గనిర్దేశముగా కర్మ సాఫల్యాన్ని చేకూరుస్తుంది మనకు పంచాంగము. అసలు పంచాంగం అంటే ఏమి అని ఆలోచన చేస్తే, తిథిద్వారంచ నక్షత్రం యోగ కర్ణమేవచ పంచాంగమితి ఖ్యాతి లోకోయం ధర్మ సాధకం అని చెప్పబడుతూ ఉంది. పంచాంగం అనగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము మొదలగు 5 విషయములను వివరించున్నది పంచాంగము అంటారు. అంతేకాకుండా దీని యందు వర్జ్యము, రాహుకాలము, పుష్కరము, సూర్యోదయము, సూర్యాస్తమయములు, లగ్నాంతకాలములు, గ్రహ సంచారము, పండుగలు మొదలైన వాటిని తెలియజేస్తూ ఉంటుంది ఈ పంచాంగము. ఈ పంచాంగము శుభాశుభ విషయములను తెలియపరుస్తూ మానవాళి అభివృద్ధికి కాల నిర్ణేతగా, ఎదుగుదలకు కరదీపికగా మహోపకారాన్ని కావిస్తుంది ఈ పంచాంగం. అయితే తిథి వారములను ఆచరణ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ తిథి వారాలను ఎందుకు మనము పాటించాలి? ఏ తిథి నాడు ఏమేమి చేయాలనో అన్ని విషయాలు కూడా మనకు పంచాంగం తెలియజేస్తూ ఉంటుంది. అసలు ఈ తిథి వారాలను పాటిస్తే ఏం కలుగుతుంది అని గమనించినట్టయితే, తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధి స్యాత్ పంచాంగ ఫలముత్తమం శుభం క్షేమకరం సౌఖ్యం సర్వదా విజయప్రదం అని మనకు శాస్త్రవాక్యం. తిథి వలన సంపద, వారము వలన ఆయుష్ను, నక్షత్రం వలన సకల పాప పరిహారము, యోగం వలన వ్యాధి నివృత్తి, కరణము వలన కార్యానుకూలము కలుగుతూ ఉంటాయి. పంచాంగ శ్రవణము ఉగాది రోజే ఎందుకు చేయాలి? ఉగాది రోజు చేస్తే ఏమి ఫలితాలు కలుగుతాయి అని మనం గమనించినట్టయితే, కన్యావని కాంచన దిగ్గజానాం గవాం సహస్ర సతతం ద్విజేభ్యః దత్వా ఫలం యల్లభతే మనుష్యః తత్ఫలం యజ్ఞఫలం సమృద్ధిం ఆయుర్వృద్ధిం పుత్రపౌత్రాభివృద్ధిం నిత్యారోగ్యం సంపదం చానపాయిం అచ్ఛిన్నాదాముత్సవానా మహిప్తిం యతంత్యేత్రే వత్సరాధీశ ముఖ్యాః అని శాస్త్రవచనం. అంటే సంవత్సర ఫలితాన్ని మనకు 365 రోజుల్లో ఎప్పుడైనా వినొచ్చు. కానీ ఈ సంవత్సరం ప్రారంభమైన ఈ ఉగాది రోజున వింటే విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంది శాస్త్రం.
ఏం ఫలితాలయ్యావి అంటే ఒక కన్యను, భూమిని, మంచి భూమిని, బంగారాన్ని, ఏనుగులు, గోవులు మొదలైనవి 1000 ఉత్తములకు దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో పంచాంగ ఫలితాన్ని ఉగాది రోజున విన్నంత మాత్రానే అటువంటి ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్పబడుతూ ఉంది. ఆదో కాలం పరీక్షేత తతః కార్యాన్ని కారయేత్. కాలాన్ని గుర్తించి కాలానుగుణంగా కర్మను ఆచరించు అని మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతూ ఉంది. ఎప్పుడైతే మనకు 27 నక్షత్రాలు, 16 తిథులు అన్నీ కూడా మంచివే. కొన్ని నక్షత్రాలు కొన్ని వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని శుభకార్యాలకు ఉపయోగపడితే, కొన్ని యుద్ధాలకు సంబంధించి, అగ్ని సంబంధమైన విషయాలకు సంబంధించి కొన్ని నక్షత్రాలు ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని తిథులు శుభకార్యాలకు, వివాహోపనయనాదులకు వాటికి ఉపయోగపడితే, కొన్ని విశేషంగా పుట్టి వెంట్రుకలు కానీ పుంసవనాది విషయాలకు కానీ ఈ యొక్క తిథులు నక్షత్రాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఏవి కూడా అశుభ నక్షత్రాలు, అశుభ తిథులు అనేవి ఎప్పుడు కూడా మనం జ్యోతిష్ శాస్త్రంలో ఉండదు. వాటిని ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క విధంగా వాడుకుంటూ వాటిని ఉపయోగించుకుంటూ ఉంటారు తప్ప అశుభం అనేది ఎక్కడా ఉండదు. కాలగణనమందు మనకు ఋషులు అతి సున్నితమైన సమయాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఒక పదునైన సూది అందు తామరాకునందు గుచ్చుటకు పట్టు కాలాన్ని త్రుటి అని చెప్పబడుతూ ఉంది. అతి సూక్ష్మమైన కాలం కూడా మన పూర్వీకులు గణన చేసి ఉంచేశారు. మనకు ఇంకా ఏదో చేయాల్సిన పనేం లేదు. మొత్తం కూడా ఋషులు మనకు అందించి ఉన్నారు.